అంటే ఒక స్టెప్ మనము ముందు తీసుకున్నాము. అంటే సడెన్‌గా అటాక్ చేయడం అనేది నాకు కరెక్టే అనిపిస్తుంది. వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇయ్యకముందే చేయడం అనేది. అండ్ 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయడం అంటే ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయడం ఈజ్ గుడ్ థింగ్. ఎందుకంటే టెర్రరిస్ట్ మీదనే చేస్తున్నాం మనము. నార్మల్ పబ్లిక్ మీద చేయట్లేదు కాబట్టి. అండ్ దట్స్ ఇట్. సింధూర్ అనే పేరు అంటే నేనేమనుకుంటున్నానంటే అటాక్ అయిన ప్లేసు ఫీమేల్స్ని వదిలేసి ఓన్లీ హిందూస్ని టార్గెట్ చేసినందుకు సింధూర్ అని అంటే ఏంటంటే అంటే హస్బెండ్స్ చనిపోయినారు కాబట్టి మన హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టు తీసేస్తారు. సో సింధూర్ అనేది మనకు మెయిన్ థింగ్. సో ఆపరేషన్ సింధూర్ ఆ విధంగా దీన్ని దానికి మన ఆపరేషన్కి ఆ పేరు పెట్టారని వాట్ ఐ ఫీల్. ఐడియాలజీ ఎలా ఉంది? ఐడియాలజీ దేని మీద? సింధూర్ అనే పేరు సింధుపై చాలా అసలు చాలా గుడ్ థింగ్. నాకు చాలా మంచిగా అనిపించింది అది. అయినా అది అందరికీ అర్థమైపోతుంది అది ఈజీగా. సింధూర్ అనే నేమ్ ఆపరేషన్కి పెట్టిన పేరు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే టార్గెట్ చేసింది హిందూస్ని కదా. సో ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా. ఆఫ్ కోర్స్ అయిపోయింది కదా. ఇప్పుడు టెర్రరిస్ట్ మన జెట్స్ కూడా సేఫ్, ఎన్ని జెట్స్ పోయినాయి అన్ని జెట్స్ సేఫ్గా వచ్చేసినాయి. ఏది మనకి లాస్ కాలేదు. సో ఫర్దర్గా చూడాలి టెర్రరిస్ట్ మళ్ళీ ఇంకా ముందు ఏమన్నా నెక్స్ట్ స్టెప్ పాకిస్తాన్ ఏం తీసుకుంటుందో చూడాలి. దాన్ని బట్టి మన వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. అఫ్ కోర్స్ మోడీ ఎప్పుడు ఈజ్ ఆన్ ద రైట్ ట్రాక్. విన్నాను. బట్ ఇట్ ఈస్ టేకెన్ బై గుడ్ డిసిషన్ బై మోడీ. మనం ప్రీవియస్గా చూస్తే హనుమాన్ కూడా సింధూర్ పూసుకునేటట్టు ఛాన్స్ ఉంది, ఇంక్లూడ్ అయినట్టు అనిపిస్తుంది. ఆడవాళ్ళకి బొట్టు ఎట్లా జరిగిపోయిందో దాని మీద గుడ్ డిసిషన్. ద టైటిల్ టేకెన్ బై ది మోడీ ఈస్ గుడ్. అది చాలా బాగా అనిపించింది మాకు. యాక్చువల్లీ మేము తెలంగాణ హైదరాబాద్ మెయిన్ సిటీలో ఉంటాము. అది జరగడము చాలా అందరికీ బాగా జరిగింది. ఎందుకంటే తీవ్రవాదులు మనని ఫైండ్ అవుట్ చేసి హిందువా ముస్లిమా అని అది చేయడం చాలా బాధాకరంగా జరిగింది. కావున 26 మంది చనిపోవడం చాలా బాధగా మన ఇండియన్ వాళ్ళు ప్రతి స్టేట్ నుంచి ఉన్నారు అక్కడ. అట్లా చేయడం చాలా తప్పు. ఎందుకంటే టూరిజం ప్లేస్ అన్నప్పుడు అందరు హ్యాపీగా ఫ్యామిలీతోని గడపాలని చూస్తారు. కానీ అక్కడ అట్లా జరగడం చాలా బాధగా ఉంది. ఎప్పుడు పోయినా అదొక మచ్చలాగా అయిపోయింది. అందుగురించే మోడీ ఏం చేసినారంటే మన స్టేట్ మనం కొట్లాడి తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవరు హక్కుగా వచ్చి అది చేయడం తప్పు. కానీ మోడీ చాలా సీరియస్ ఉన్నాడు. మోడీ చేయడం వల్లనే ఆపరేషన్ జరిగింది. ఆ ప్లేస్లో ఎవరున్నా కాకపోవచ్చు. ఎందుకంటే చూస్తున్నారుగా ఎంతోమంది బాధపడుతున్నారు. ఫ్యామిలీ చంపేశారు కదా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని. అదే ఏదున్నా కానీ వాళ్ళని పట్టుకొని చనిపోవడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళేమో టెర్రరిస్ట్ ఎట్లా ఉన్నారంటే అది హిందువా ముస్లిమా అడగడం అయితే చాలా తప్పు. ఎందుకంటే చంపితే అందరిని చంపాలి, అయినా కానీ రైట్స్ లేదు ఎవరికి చంపడానికి. కానీ అడగడం చాలా తప్పు. అది ఏంటంటే మన హిందూ భావనలో అందరికీ దెబ్బ తిన్నది. కావున ఇప్పుడైనా మేల్కొని కొంచెం హైదరాబాద్కి టెర్రరిస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. దయచేసి ప్రభుత్వం చెప్పినట్టు అందరూ పాటించాలని కోరుతున్నాను. ఎందుకంటే చూశారు కదా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు సీనియర్ సిటిజన్స్ వాళ్ళని యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హెల్ప్ చేయాలని కోరుతున్నాము. ఏమైనా ఎమర్జెన్సీ వాళ్ళు కూడా అటాక్ చేసే పరిస్థితి వచ్చింది అని వాళ్ళు సైరన్ ఎటువంటిది అక్కడి నుంచి ప్రభుత్వం డిక్లేర్ చేసిందనుకో ప్రతి యూత్ ఎవరెవరైతే వాలంటీర్స్ ఉంటారో చాలా జాగ్రత్తగా సీనియర్ సిటిజన్స్ని చిన్నపిల్లల్ని కాపాడాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. విన్నాం, చూసాం కూడా. వీఆర్ హ్యాపీ విత్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. అండ్ కాకపోతే ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే బెటర్ అని ఉంది. ఎందుకనంటే ఎవ్రీ 5 ఇయర్స్కి మనం తిరిగి దాడి చేస్తున్నాం, వాళ్ళు కామ్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ 5 ఇయర్స్కి మళ్ళీ వీఆర్ లూజింగ్ అవర్ లైఫ్స్ కదా. సో దాని గురించి అండ్ ఆల్సో ఇంటర్నల్గా ఉన్న వాటిని కూడా ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేసుకోవాలి. ఓకే, వీఆర్ యాక్సెప్టింగ్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ అవర్ ఇంటర్నల్ టెరిటరీ. కాకపోతే ఏంటంటే అక్కడ మనకు కొంత వ్యతిరేకత ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకుని అక్కడున్న ఎలిమినేషన్స్ కూడా చేసి క్లియర్ చేసి ఎలిమినేషన్స్ ఇన్ ది సెన్స్ అది మైండ్ సెట్ పరంగా కానీ దేని పరంగా అయినా సరే. ఎందుకనంటే మనకి లోపల నుంచి సపోర్ట్ లేని ఇంత జరగదని చెప్పి అందరికీ తెలుసు. దట్స్ ఫైన్. కాకపోతే ఏంటంటే వీ నీడ్ టు క్లియర్ ఇట్ అవుట్. అంటే నేను ఓకే బయటకు అడుగొచ్చాం, ఇప్పుడు ఇంట్లో కూడా కడుక్కోవాలి కదా. ఏదైతే మనకి ఇంటర్నల్గా ఉన్నాయో అవి కూడా అన్నీ ఇస్తున్నాం మనం. అంటే ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా రైట్, వీ విల్ బీ యునైటెడ్. అది ఎవరైనా కావచ్చు, అది మతంగా అయినా కులంగా అయినా ప్రాంతంగా అయినా కానీ.
సో మనకి ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, ఏది మనకు సౌత్కి ఏదో అన్యాయం జరుగుతుంది, అంత నార్త్కే చేస్తున్నారని చెప్పి. సో వెన్ ఇట్ కమ్స్ టు అన్ ఇండియా రైట్, వీ విల్ బీ యునైటెడ్ అండ్ మనం ఏకమై పోరాడతాం. అది వీ హ్యాడ్ దట్ ఇన్ అవర్ బ్లడ్. అది కాబట్టి మనం మన తాతల టైం నుంచి కూడా మనం కలిసి ఉండగలుగుతున్నాం, కలిసి నడవగలుగుతున్నాం. సో దట్ ఈస్ గ్రేట్ అబౌట్ ఇండియా. సో మీది మనం వేరే కంట్రీస్లో చూడలేం, అది ఓన్లీ ఇండియా. కానీ దీన్ని అలుసుగా తీసుకుని మనలో మనకే గొడవలు పెట్టి ఇచ్చేయాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ హౌ యూ విల్ గెట్ బ్యాక్. దట్ ఈస్ రియల్లీ గుడ్ అండ్ ఇట్ ఈస్ యాప్టెడ్. థ్యాంక్ యూ. బాగా అనిపించింది, మంచి రిటాలియేషన్ అనిపించింది. ఇట్లాంటివి ఫర్దర్గా కూడా చేయాలా. ఇంకోసారి మన వైపు టెర్రరిస్ట్ అటాక్ కాకుండా చూసుకోవడానికి ఇటువంటి చేస్తేనే చాలా ఉపయోగం ఉంటుంది. ఆ సింధూర్ అనే పేరు పెట్టడం ఎలా ఉంది? చాలా బాగా అనిపించింది అమ్మా, చాలా బాగా అనిపించింది. నైస్, ఎక్సలెంట్గా ఉంది పేరు. నేమ్ చాలా క్యాచీగా ఉంది అంటే సో మీనింగ్ఫుల్ అనమాట. సో అంటే వాళ్ళు దేన్నైతే దెబ్బ కొట్టారో సింధూరం తీస్తే సింధూరమే పెట్టి అంటే ఏదో మంచి మేమ్స్ కూడా వచ్చినాయి కదా, మోడీకి చెప్పండి అంటే మోడీకి చెప్పని చేసామని. సో వెరీ గుడ్, నేమ్ ఈస్ వెరీ వాళ్ళు కమాండర్స్ తో సో గుడ్ ఆపరేషన్. మోడీ దాంట్లో పర్ఫెక్ట్, ఏది ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు అంతే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఇట్ వాజ్ వెరీ నైస్. యాక్చువల్లీ మోదీ గారు చాలా అంటే రివెంజ్ లాగా కాదు, జస్ట్ ఒక ఇండికేషన్ ఇచ్చారు. మన రివెంజ్ అని కాకుండా ఒక చూపించారు ఏంది మన పవర్ ఏంటిదని, జస్ట్ జలక్ లాగా ఇచ్చారనమాట. సో డెఫినెట్లీ వార్ ఒకవేళ అయితే మాత్రం పాకిస్తాన్ మాత్రం ఉండదు. ఇంకా మొత్తానికి మోడీ పాకిస్తాన్ని లేపేస్తాడనే చర్చ జరుగుతుంది. ఆ సింధూర్ అనే పేరు పెట్టడం ఎలా ఉంది? సింధూరాన్ని పెట్టడం చాలా బాగుంది. ఇట్ వాజ్ వెరీ అంటే ఎందుకంటే ఎవరైతే మన పహల్గాం దాడిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నెత్తురు ఏదైతే కారిపోయిందో దాని గురించి తీసుకున్న సింధూర్ అనే వర్డ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.